भारतीय जनता पार्टी जिंदाबाद, भारतीय जनता पार्टी जिंदाबाद, भारतीय जनता पार्टी आर्मोर एमआरओ पై आर्मोर एमआरओ పై आर्मोर एमआरओ పై అక్రమ ప్రభుత్వ భూముల కింది నంబర్ల అక్రమ ప్రభుత్వ భూముల కింది నంబర్ల అక్రమ ప్రభుత్వ భూముల కింది నంబర్ల అసైన్మెంట్ భూముల కింది నంబర్ల అసైన్మెంట్ భూముల కింది నంబర్ల ప్రభుత్వ భూములను ప్రభుత్వ భూములను ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలి. ఎంఆర్ఓ పై ఆర్మూర్ ఎంఆర్ఓ పై ఆర్మూర్ ఎంఆర్ఓ పై అవినీతి ఎంఆర్ఓను అవినీతి ఎంఆర్ఓను లంచగొండి ఎంఆర్ఓని లంచగొండి ఎంఆర్ఓను లంచగొండి ఎంఆర్ఓను భారత్ మాతా కీ మున్సిపాలిటీలో మేము పదే పదే ఆర్మూర్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ భూములు అసైన్మెంట్ భూములలో కబ్జా చేస్తూ ఇష్టారీతిన దోపిడీకి పాల్పడుతుర్రు. అసైన్మెంట్ భూములకు ఇంటి నంబర్లు కేటాయించుకొని అసైన్మెంట్ భూములను దొంగదారులు దోసుకుంటున్నారు అంటే ఎక్కడ కూడా చర్యలు తీసుకున్న దాఖలా లేవు. ఈరోజు ఆర్డీఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. 144 నంబర్లతో సహా ఏదైతే అక్రమంగా అసైన్మెంట్ భూమిలో నంబర్లు ఇచ్చిండ్రో ఆ నంబర్ల జాబితాతో సహా ఆర్మూర్ ఎంఆర్ఓ గారు ఆ యొక్క ఏదైతే అసైన్మెంట్ ల్యాండ్ని స్వాధీనపరచుకోకపోగా అక్రమార్కులకు ఆయన సహకరిస్తున్నాడు, ఆయన పైసలు లేదే పని చేస్తలేడు. ఆర్మూర్ ఎంఆర్ఓను తక్షణం ఇక్కడికి వెళ్ళి సస్పెండ్ చేసి విచారణ జరిపించాలా. సస్పెండ్ చేసిన తర్వాత విచారణ జరిపించి అతని మీద చర్యలు తీసుకోవాలా. అతను అక్రమార్కుడిగా మొత్తం ఇక్కడ కేవలం కొందరిని పైరవికారులను పెట్టుకొని ఒక దుకాణం తెరిచిండు. ఇప్పటికన్నా ఈ ఆర్డీఓ గారికి జిల్లా కలెక్టర్కి అయితే ఏమీ ఆయన కేవలము ఒక పోస్ట్ బాక్స్ లెక్క పనిచేస్తున్నాడు తప్పితే ఆయనని పోస్ట్ బాక్స్ కలెక్టర్ అనాల్సిన పరిస్థితి ఏర్పడ్డది, దాపురించింది. అలా ఇప్పటికన్నా ఈ ఆర్డీఓ గారు ఏమన్నారంటే మాట్లాడితే ఫోన్లో మీరు ఈ యొక్క ఏదైతే జాబితా ఇచ్చిర్రో విచారణ జరిపి నేను సాయంత్రం వరకు మీకు చెప్తా అన్నాడు. దయచేసి ఆర్డీఓ గారికి నిజమైన ఒక అధికారి అనుకుంటున్నాం మేము. మరి మీరన్నా ఈ విచారణ కరెక్ట్ చేసి ఆర్మూర్ ఎంఆర్ఓ మీద చర్యలు తీసుకొని ఏదైతే పెరికిట్ మామిడిపల్లిలో విలువైన భూములు అసైన్మెంట్ భూములు ఏదైతే ఉన్నాయో వాటిని యథేచ్ఛగా దోసుకదింటుర్రు. ఈ ఆర్మూర్ ఎంఆర్ఓ మీద చర్యలు తీసుకుని ఆ ప్రభుత్వ భూమిని కబ్జా చేయాలా. దీనికి ఎవరైతే వెనుక ఉన్నారో మొత్తం కూడా సమగ్ర విచారణ జరపాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. గతంలో ఆర్మూర్ మామిడిపల్లి పెరికిట్ ప్రభుత్వ భూములు 10% ల్యాండ్ కానీ అక్రమంగా ఏదైతే అసైన్మెంట్ భూములపై గతంలో మున్సిపల్ ఎదుట మేము చాలాసార్లు ధర్నా చేసినాం. ఇంతవరకు కూడా ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు. మొన్ననే మన వాళ్ళు ఎమ్మెల్యే బోధాన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా మన ఆర్మూర్ ఎమ్మెల్యే చెప్తే దాని మీద చర్య తీసుకుంటామన్నారు. ఇంతవరకు చర్య తీసుకోలే. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ వీటిపైన చర్య తీసుకోకపోతే పెద్ద మొత్తంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.